లేదన్న నాకైతే ఫస్ట్ సినిమా అయితే అనిపించలేదు. ఒక విశ్వక్సేన్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, యాక్ట్ అయితే మనకి ఎలాగ అనిపిస్తుందో ఒక ముక్కలో చెప్పాలంటే రెండో విజయ్ దేవరకొండ మన ఇండస్ట్రీకి, మన రోషన్ చాలా అంటే చాలా బాగుంది. అర్జున్ రెడ్డితో ఏ విధమైన రొమాన్స్ అండ్ ఏ విధమైన క్రియేట్ చేసాడో ఈ సినిమాతో కూడా మన రోషన్ అంతా క్రియేట్ చేస్తారన్నమాట. వెనకాల ఋతిక్ రోషన్ అంత స్థాయికి వెళ్తాడా అంటే ఋతిక్ రోషన్ అంటే అంత మీరు అంత పోల్చొద్దు, విజయ్ దేవరకొండతో పోల్తే ఒక అన్నం. సో చాలా యాక్టింగ్లో అయితే చాలా బాగా యాక్ట్ చేయడం, ఎక్స్ప్రెషన్స్లో కావచ్చు, రొమాన్స్ సీన్స్లో కావచ్చు, మాసి డైలాగులు చెప్పడం, బాడీ డెలివరీ, ఆ డెలివరీ కావచ్చు, అంతా కూడా చాలా చాలా బాగుంది. అంటే మనోడు ఒక మాసి కట్టోడు బాగా సెట్ అవుతాడు. ఒక విశ్వక్సేన్ ఎలాగైతే సెట్ అయ్యాడు తెలంగాణ పోరాడు కింద, అలా మనోడు బాగా సెట్ అవుతారు. అలాంటి క్యారెక్టర్ మాస్కా దాస్కి బాగా సెట్ అవుతారు అనమాట. ఎమోషనల్ సీన్స్ రాజీవ్ కనకాల గారు చాలా బాగా చేస్తారు. ఆ షేడ్స్ ఏమైనా కనిపించినాయి అతనికి? అంటే ఒకటి అక్కడక్కడ నాకు తండ్రినే చూపించాడు. అంటే కొంచెం ఇమిటేట్ ఏ హీరోని ఇమిటేట్ చేస్తారో మన మనోడు వాళ్ళ తండ్రిని ఇమిటేట్ చేశాడు 2-3 సీన్స్లో అయితే మాత్రం. అంటే డైరెక్ట్ కనిపించిపోతారు రాజీవ్ కనకాల లాగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఫ్యామిలీస్ అయితే కొంచెం ఇబ్బంది పడొచ్చాము, కానీ ఒక యూత్ అయితే గ్యాంగ్తో వస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసి సినిమా. కామెడీ మాస్క్ ఇంకా రొమాన్స్ అయితే అర్జున్ రెడ్డి కానీ ట్రిపుల్ ఉంది ఇందులో. లిప్సీ లాక్లు కావచ్చు, చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. చాలా అవసరంగా ఉన్నాయి, ఎమోషన్ తగ్గట్టుగా ఉన్నాయి. ఎమోషన్ అంటే సినిమా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. అక్కడ ఓవర్ అనిపించలేదు, అలాగని చెప్పి తక్కువ అనిపించలేదు. ఒక యూత్కి ఏదైతే కావాలో అంటే సెన్సార్ ఎంతవరకు ఉందో అంతవరకు చూపించారు. బట్ ఏ సర్టిఫికేట్ అనేది కొంచెం ఎఫర్ట్ అయితే ఉండొచ్చు సినిమా మీద. కొత్తదనం ఏం కాదన్న, ఒక మాస్ కూడా సరదాగా తిరుగుతాడు, దానితో కామెడీ జనరేట్ అవుతుంది, అలాగే ఒక ప్రేమలో పడతారు, దాని మీద రొమాన్స్ జనరేట్ అవుతుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక మాసి ఫైట్లు ఉంటాయి, అంటే లవ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు. అందులో ఎంటర్టైనింగ్ ఉంటుంది, స్క్రీన్ ప్లే ఎంటర్టైనింగ్ ఉంటుంది అనమాట. స్క్రీన్ ప్లే కానీ కథా విధానం కానీ బాగుంటుంది. బట్ స్టోరీ పరంగా చెప్పాలి పెద్ద డిఫరెంట్ స్టోరీ అని చెప్పలేం, కానీ చూపించే విధానం అయితే కొంచెం కొత్తగా అనిపించింది. మనం యాక్టింగ్తో పాటు స్కిల్స్తో చాలా సీన్లు పండించడం చెప్పు. డైలాగ్స్ బాగున్నాయి అన్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అంతా కూడా చాలా న్యాచురల్గా ఉంది. సో ఓవరాల్గా నాకు ఒక సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక మీటర్లో పోయింది. ఎక్కడ మనకు బోర్ అనేది అనిపించదు. ఒక కమర్షియల్ సినిమాకి ఏదైతే కావాలో కామెడీ, ఎంటర్టైనర్, రొమాన్స్ అలాగ అనిపించింది మేడం. సో సూపర్ హిట్ సినిమా అన్న పబ్లికం సినిమా. యాక్టింగ్ అయితే సూపర్ అన్న, నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. యాక్టింగ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రతి సీన్లను పండించడానికి, ప్రతి సీన్ తన యాక్టింగ్ ఎలివేట్ చేయడానికే చూసారు తప్ప ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదు. బట్ నాకేమనిపించింది అంటే ఫస్ట్ ఒక 5 minutes మాత్రం కొంచెం డల్ అనిపించింది, కానీ ఇంకా స్టార్టింగ్ కంటే మనం పెద్దగా పట్టించుకోం మనం. అదే స్టోరీ రొటీన్గా అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే ఎంటర్టైనర్ అయితే నాకు చాలా బాగా, అంటే కొంచెం కథనం అనేది కొంచెం డిఫరెంట్గా రాసుకున్నారు. స్క్రీన్ కొత్తగా అనిపించింది. మాసీ డైలాగ్ మనకు కనెక్ట్ అయ్యేలాగా ఉన్నాయి, ప్రతి యూత్ కుర్రోడికి కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉన్నాయి, న్యాచురల్గా అనిపించింది. మార్కెట్ ఉన్న కళ్యాణ్ రామ్ సినిమాతో వస్తుంది కదా, మరి ఆడియన్స్ దీనికి ఎంకరేజ్ చేస్తారు. ఈ సినిమా కన్నా ఆ సినిమాని చూస్తారు, ఈ సినిమాని చూస్తారు. ఖచ్చితంగా చెప్తున్నారు, అది ఎంత పెద్ద హిట్ అయినా కళ్యాణ్ రామ్ది ఈ సినిమాని చూడగానే అయితే ఉండరు. ఎందుకంటే పబ్లిక్ టాక్ కూడా అంతే బాగా వెళ్తుంది. చాలా బాగుంది సినిమా. అవుట్ ఆఫ్ 5 అయితే 3 ఇస్తాను.